క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ప్రియులారా, హాగరు ఒక్కతే అయినప్పటికీ తన కోసము ఎడారిలో నీటి బుగ్గ ఏర్పడినది. యాకోబు ఒక్కడే అయినప్పటికీ అతనితో పోరాడుటకు పరలోకము నుండి దేవుడే దిగివచ్చాడు. ఇశ్రాయేలు ఒక్కడే అయినప్పటికీ అతని కోసము సముద్రము పాయలుగా చీలినది. యెహోషువ ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తము సూర్యచంద్రులు ఆగిపోయారు. దానియేలు ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తము సింహాల నోర్లు మూయబడ్డాయి. హిజ్కియా ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తము కాలమే వెనుకకు వెళ్ళినది. దావీదు ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తము బలవంతుడైన గొల్యాతు ఓడిపోవలసి వచ్చినది. లాజరు ఒక్కడే కాని అతని నిమిత్తము మరణము ఓడిపోవలసి వచ్చినది. యోనా ఒక్కడే అయినప్పటికీ చేప అతని నిమిత్తము 3 రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చినది. ఏలియా ఒక్కడే అయినప్పటికీ అతని నిమిత్తము 3 సంవత్సరములు ఆకాశము వర్షింపకుండా ఉండవలసి వచ్చినది. కారణము, వారి పక్షమున బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సకలము సాధ్యపరచగల దేవుడు, సకలము చేయగల దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, బాహుబలము కలిగిన దేవుడు, సకలము శాసించగల దేవుడు వారి పక్షమున ఉన్నాడు. అందుకే నోరు లేని మూగజీవులు, భయంకరమైన మృగాలు మాట విన్నాయి, నోరు మూసుకొని పోయాయి. సముద్రము ఎండిపోయినది, సూర్యచంద్రులు ఆగిపోయాయి, కాలమే నిలిచిపోయినది. బహుశా నీవు కూడా నేను ఒక్కదాన్ని కదా. ఈ అనారోగ్యంను ఎలా జయించగలను? ఈ పేదరికంలో ఎలా జీవించగలను? ఈ మూర్ఖపు మనుషుల మధ్య ఎలా నెట్టుకురాగలను? మా ఇంటి వారిని ఎలా మార్చగలను? దేవుని సేవ ఎలా చేయగలను? అప్పులు ఎలా తీర్చగలను? నా బిడ్డల వివాహము ఎలా చేయగలను? నా కుటుంబాన్ని ఎలా పోషించగలను? నా బిడ్డలను ఎలా పెంచగలను? కఠిన హృదయాలతో ఎలా మాట్లాడగలను? ఉద్యోగములో ఎలా పదోన్నతిని సాధించగలను? అంటూ ఇలా అనేకమైన సమస్యలను గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు చూసుకుంటూ, నీలో నీవు మదనపడుతూ, నీలో నీవు కృంగిపోతూ, నీలో నీవు వేదన పడుతూ, నిద్రలేని రాత్రులను గడుపుతూ సొమ్మసిల్లిపోతున్నావేమో. వారందరూ కూడా ఒక్కరే. వారందరూ కూడా బలహీనులే. వాళ్ళందరూ కూడా అణిచివేయబడిన వారే. వారందరూ కూడా ఒంటరిగా నీ బాటలో నడిచిన వారే. అయినప్పటికీ కూడా వారు సమస్యలను చూడలేదు, కానీ వారు సేవిస్తున్న దేవుని బలమును చూశారు, దేవుని శక్తిని చూశారు. బలవంతుడైన దేవుడు వారి పక్షమందుంటే సమస్తము వారికి సాధ్యమే అని గ్రహించారు. కాబట్టి ప్రియులారా, మీ కష్టాలు తీరుటకు, మీ బాధలు తీరుటకు, మీ కన్నీరు తుడవబడుటకు మరి మీరు కూడా ఈ విధముగా నిలబడగలరా? మీరు కూడా వారి వలె నిలబడితే మీ పక్షమున కార్యము చేయుటకు, మీ పక్షమున యుద్ధము చేయుటకు, నీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధమును, ప్రతి తలంపును వర్ధిల్లకుండా చేయుటకు నీ దేవుడు సమర్థుడు. మరి నిలవబడుటకు నీవు సిద్ధమేనా? ఆ విధముగా సిద్ధపడుటకు దేవుడు తన కృప మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలతో కీర్తింపబడుచున్న మా దేవ, పరలోకమందు ఆసీనుడయ్యున్నవాడా, మీ ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. సజీవుడవు, సర్వోన్నతుడవు, మరణపు ముళ్ళును విరిచిన వాడవు, నీకు స్తోత్రములు. ప్రభువా, పరలోకమందున్న మా దేవ, నిత్యము మా పక్షమయ్యుండి మమ్ములను నడిపించుచున్న దేవా, మీకు స్తోత్రములు. ఈ లోకములో మేము బలహీనులమయ్యుండగా మీలో మమ్ములను బలవంతులుగా చేసి ఉంచున్నారు. ప్రతి శోధనను మీ నామములో జయించుటకు కృప చూపించండి. మీ శక్తి చేత, జ్ఞానము చేత మమ్ములను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.